అందరికీ నమస్కారం. రోజు భగవద్గీతలోని ఒక శ్లోకం యొక్క ఉచ్చారణ మరియు భావం తెలుసుకోవాలన్న ఉద్దేశంతో ఈ ఈ కాన్సెప్ట్ తోటి స్టార్ట్ చేస్తున్నామండి. ముందుగా గీతా ప్రాశస్త్యము అంటే భగవద్గీత పఠించడం వలన ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనే దాని గురించి చూద్దాము. గీతాశాస్త్రమిదం పుణ్యం యః పఠేత్ ప్రయతః పుమాన్ విష్ణోః పదమవాప్నోతి భయశోకాదివర్జితః. పరమ పావనమగు ఈ గీతాశాస్త్రమును ఎవడు ప్రయత్నపూర్వకముగా పఠించును అట్టివాడు భయశోకాదిరహితమగు విష్ణుపదమును పొందును. గీతాధ్యయనశీలస్య ప్రాణాయామపరస్య చ నైవ సంతి హి పాపాని పూర్వజన్మకృతాని చ. గీతాధ్యయనము చేయువానికి ప్రాణాయామము సలుపువానికి పూర్వజన్మములందు చేయబడిన పాపములు కూడా నశించును. మల నిర్మోచనం పుంసాం జలస్నానం దినే దినే సకృద్గీతాంభసి స్నానం సంసారమలనాశనం. జలమునందు ప్రతిదినము స్నానమాచరించుట వలన మనుజులకు శరీర మాలిన్యము తొలగిపోవచ్చున్నది. కానీ గీతాజ్ఞానమును జలమునందు ఒక్క పర్యాయము స్నానము చేయుట మాత్రముచే సంసార మాలిన్యమంతయు నశించిపోవచ్చున్నది. భారతామృత సర్వస్యం విష్ణోర్వ్యక్త్రాద్వినిశ్రుతం గీతా గంగోదకం పీత్వా పునర్జన్మన విద్యతే. మహాభారతము యొక్క అమృతమయమగు సర్వస్వమును విష్ణువు యొక్క ముఖము నుండి వెలువడినది యగును గీతాగంగ యొక్క ఉదకమును త్రాగినచో పూర్వజన్మ ఉండనేరదు. సర్వోపనిషదో గావో దోగ్ధా గోపాలనందనః పార్థో వత్స సుధీర్భోక్తా దుగ్ధం గీతామృతం మహత్. ఉపనిషత్తులన్నీయు గోవులు, గోపాలనందనుడగు శ్రీకృష్ణమూర్తి పాలు పితుకువారు. అర్జునుడు దూడ, మహత్తరమగు గీతామృతమే పాలు. సద్బుద్ధి గల జిజ్ఞాసులే ఆ ఆవు పాలను త్రాగువారు. గీతా సుగీతా కర్తవ్య కిమన్యై శాస్త్ర సంగ్రహైః యా స్వయం పద్మనాభస్య ముఖ పద్మాద్వినిశ్రుతా. గీతనే లెస్సగా గానము చేయవలెను. ఇతరములుగు శాస్త్ర